హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీలో క్రాస్ అకౌంట్ యాక్సెస్ గురించిన ఇన్ఫర్మేషన్. అంటే వాట్ అబౌట్ క్రాస్ అకౌంట్ యాక్సెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి, అలాగే స్టెప్స్ హౌ టు క్రియేట్ అండ్ మేనేజ్ స్టెప్స్ కూడా. అసలు క్రాస్ అకౌంట్ యాక్సెస్ అంటే ఏంటి? వెరీ సింపుల్ బాస్. allowing users from another account that is called cross. డెఫినేషన్ ఏమన్నాడు? allowing users from another AWS account to assume a role. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో చూద్దాం. ఒక 5 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చాడండి. నెంబర్ 1, యూజ్ ఐఆమ్ రోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఆమ్ యూజర్స్. ఆల్రెడీ మనం డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఆమ్ యూజర్స్ అండ్ ఐఆమ్ రోల్స్? ఒకసారి చెక్ చేయండి. ఐఆమ్ రోల్స్ అనేది టెంపరరీ చెప్పుకున్నాం. ఐఆమ్ రోల్స్ అనేది టెంపరరీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూజ్ ఐఆమ్ రోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఆమ్ యూజర్స్ టు అవాయిడ్ మేనేజింగ్ లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్. నెక్స్ట్, లిమిట్ పర్మిషన్స్ టు ఓన్లీ రిక్వైర్డ్ యాక్షన్స్ ఆర్ రీసోర్సెస్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్. ఇది ప్రతి దాంట్లో కామన్ అండి. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా. ఆ విధంగా చేసుకోవాలి. దాన్నే ఏమంటారు? లిమిట్ పర్మిషన్స్. ఎవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీడ్ పర్మిషన్స్ ఏ యూజర్స్కి ఇవ్వాలో వాళ్ళకి రీడ్ ఇవ్వాలి. రీడ్ అండ్ రైట్ ఎవరికి ఇవ్వాలో ఆ యూజర్స్కి రీడ్ అండ్ రైటే ఇవ్వాలి. రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా ఏ యూజర్స్కి ఇవ్వాలో ఆ పర్మిషన్స్ వాళ్ళకే ఇవ్వాలి. దట్ ఈజ్ కాల్డ్ లిమిట్ పర్మిషన్స్ అంటారు, కంట్రోలింగ్ అంటారు. కంట్రోలింగ్ ఈజ్ లిమిట్ పర్మిషన్స్, కంట్రోలింగ్. ఇవన్నీ ఏంటంటే బెస్ట్ సెక్యూరిటీ. బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండియా మొత్తం అందరికీ యాక్సెస్ రైట్స్ ఇస్తే ఏమవుద్ది? ₹1,00,000 ఉన్నాడు, నా దాంట్లో 100 కోట్లు ఉందని బ్యాలెన్స్ చూపించుకోగలడు. సో అలాగా లిమిట్ పర్మిషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, enable MFA for additional security when assuming roles. Enable MFA for additional security when assuming roles. Next, monitor access using AWS CloudTrail logs for role assumptions. Monitor access using AWS CloudTrail logs for role assumptions. Next, use AWS organizations SCPs to enforce cross-account access controls. Use AWS organizations SCPs to enforce cross-account access controls. By using IAM roles and STS, you can securely delegate access to AWS resources without sharing credentials between accounts. By using IAM roles and STS, you can securely delegate access to AWS resources without sharing credentials between accounts. Next,